హాయ్ అండి. వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. వెల్లుల్లి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. కొలెస్ట్రాల్ కొరకు, బీపీ కొరకు, కాళ్ళు చేతుల నొప్పుల కొరకు అన్నిటికీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ముందుగా వెల్లుల్లిని చక్కగా ఒలుచుకొని ఒక రోట్లో వేసి గర్రుగా ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలను కూడా వేసి, కొన్ని ఆవాలు, జీలకర్ర, కలోంజిని కూడా వేసి బద్దలుగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్యాన్లో నూనె వేసి, నూనె వేగాక వీటిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి దూరగా వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి ముక్కలను కూడా వేయాలి. వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని పక్కకు జరుపుకొని పక్కకున్న నీళ్ళలో ఈ వెల్లుల్లి బరుకుగా చేసుకున్న ముద్దను వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను నీళ్ళతో చక్కగా కడుక్కొని నీళ్ళు వేడి చేసి పక్కకు పేస్ట్గా వేసి వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయాక పక్కకు ఉన్న ధనియాల పొడిని కూడా కలుపుకోవాలి. వీటిని కరకరలాడేలాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక పిడికడు నూనెను కూడా తీసుకొని దానిలో వేసి వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత కరకరలాడేలాగా వేయించుకోవాలి. ఇలా తయారైన వెల్లుల్లి కారంలో కొద్దిగా కారం, ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి కారం రెడీ. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని వెల్లుల్లి కారంని వేసుకొని తింటే చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. బాయ్ అండి.